10 ఏళ్ల పాప తన ఇంటి కిటికీ నుంచి పక్కనే ఉన్న శివాలయాన్ని ఎవరో ధ్వంసం చేయడం చూసిందంట. వెంటనే తన నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు మొఘల్ సైనికులమ్మా, మనం వాళ్ళని ఏమీ చేయలేము అని వెళ్లిపోయాడంట. అదే అమ్మాయి 20 సంవత్సరాల తర్వాత తన ఇంటి ఎదురుగా ఉండే రామాలయాన్ని ఎవరో కూల్చేస్తుంటే తన భర్త వైపు చూసింది. మొఘల్ సైనికుల చేతిలో మనం ఆల్రెడీ ఓడిపోయాము, ఇప్పుడు చేసింది ఏమీ లేదు అని తను తలదించుకున్నాడంట. 10 సంవత్సరాల తర్వాత తన కొడుకుకి ఎంతో ఇష్టమైన భవానీ ఆలయాన్ని ఎవరో ధ్వంసం చేయడానికి వస్తే ఆమె తన కొడుకు వైపు ఒక చూపు చూసిందంట. అది జాలితో చూసిన చూపు మాత్రం కాదు, అగ్గి చూపు. అది తన అమ్మ చూసిన ఒక్క చూపుతో మొఘల్ సామ్రాజ్యం ఆనవాళ్ళే లేకుండా చేశాడు. పోరాడటం స్టార్ట్ చేశాడు, తిరగబడడం స్టార్ట్ చేశాడు. ఎంత అంటే తన పోరాటాన్ని చూసి సాక్షాత్తు భవానీ దేవియే దిగొచ్చి ఖడ్గాన్ని ఇచ్చి పోరాడు నాయనా అని చెప్పింది. అది ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ రోజు మనం తల ఎత్తుకొని తిరుగుతున్నామంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ రోజు మన గుళ్ళల్లో గంటలు మోగుతున్నాయంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. అసలు మన హిందూ ధర్మం బతికుందంటేనే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. అంతెందుకు, ఇంకొక 5 నుండి 10 సంవత్సరాలు గనక ఛత్రపతి శివాజీ మహారాజ్ బతికి ఉంటే బ్రిటిష్ సామ్రాజ్యం మన భారతదేశంలో అడుగు పెట్టడానికి 3 సార్లు ఆలోచించేది. అంత గొప్ప వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. జై శివాజీ, జై భవానీ.